హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్తోనే అంటే మనం ఆల్రెడీ చాలా కటింగ్స్ అయితే నేర్పించేసాం వీడియోస్లో. ఇది ఇంకో మోడల్ అనమాట. అంటే మోడల్ బ్లౌజ్ ఏం కాదు, కానీ ఆది బ్లౌజ్తో వేరేలాగా కట్ చేయడం. ఇప్పుడు దాకా చూపించిన మెథడ్ కాకుండా ఇది వేరే మెథడ్ అనమాట. బోల్డ్ అన్ని మెథడ్స్ ఉన్నాయండి బ్లౌజ్ కటింగ్లో, వాటిలో ఇదొకటి. ఓకే, ముందుగా బ్లౌజ్ని 4 మడతలు వేసుకోండి. ఇలా నడుము కుట్టు దగ్గర దాకా ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. తర్వాత 2 ఇంచులు ఖర్చుల కోసం తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకోండి. ఇలా పొడవు షోల్డర్ దగ్గర నుంచి నడుము దాకా కొలుచుకోండి. కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం విడిచిపెట్టుకోండి. అర్థమవుతుంది కదా, ఖర్చుల కోసం కంపల్సరీ విడిచిపెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా 4 మడతలు వేసుకోండి. ఉక్సులు పట్టి కాజా పట్టి లోపలికి ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని నేను చూసారా చేయి సపోర్ట్ చేసుకుని పెట్టాను. అలా చేయి సపోర్ట్ చేసుకుని బ్లౌజ్ని ఎక్కడా ముడతలు లేకుండా ఇలా సాఫ్ట్గా చేసుకోండి. నెక్ దగ్గర చిన్న మార్క్ చేసుకోండి. ఎంత పొడవు ఉంది అనే దానికోసం ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకోండి. కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఓకే, నేను ఇలా చేత్తో పట్టుకొని ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నానో చూడండి ఒక్కసారి. మనము నెక్ది ఎంత వెడల్పు ఉంటే అంత పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టామంటే లూజ్ అయిపోతుంది, నెక్ గుళ్ళు జారిపోతాయి అన్నమాట. ఓకే, అలా కాకుండా మంచిగా అడ్జస్ట్ చేసుకొని పట్టుకొని ఒకసారి చేత్తో అడ్జస్ట్ చేసుకొని నెక్కి అయితే మార్క్ చేసుకోండి. షోల్డర్ కుట్టి దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ చంక దగ్గర ఒక మార్క్ చేసుకోండి. నెక్ కింద నెక్ మళ్ళీ ఒక్కసారి చూసుకోండి ఎంత పొడవు పెట్టాము అనేది. ఓకే, ఇలా చెక్ చేసుకున్న తర్వాత చంక దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర మన మార్కింగ్కి అటు పక్కకు 1/2 ఇంచు, ఇటు పక్క 1/2 ఇంచు నెక్ కుట్టడానికి ఇలా 4 గీతలు అయితే రావాలి. ఇదొక గీత, ఇదొక గీత, మనం కింద ఆల్రెడీ నడుముకు మార్క్ చేసాము అదొక గీత, చెస్ట్కి ఒక గీత. ఈ 4 మార్కింగ్లు వచ్చినాయి అంటే మీకు బ్లౌజ్ అనేది వచ్చేసినట్టే. ఓకే, ఎలాగైతే మార్క్ చేసుకోండి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని దీనిలో చంక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ది ఏంటంటే చెస్ట్ ఎలా మార్క్ చేయాలి. చెస్ట్ని బ్లౌజ్లోంచి తీసుకోవాలా అంటే అవసరం లేదండి, నడుము కొలత తెలిస్తే చాలు. దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని చాలు. ఓకే, ఎవరికైనా అంతేనా అంటే కాదండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొంచెం లావోటోళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఆది బ్లౌజ్ చెక్ చేసుకొని చూసుకోండి. మీకు డౌట్గా ఉంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి. ఓకే, ఇలా చంక కొలుచుకోండి. మీకు ఎంత వస్తే అంత. మనకి 11 వచ్చింది, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. దీంట్లో కూడా కొలుచుకుంటే సరిపోయిందనమాట. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కూడా మార్జిన్ వేసాను చూడండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలి. దీనికి స్టార్ నెక్ ఉంది కదా, సేమ్ స్టార్ నెక్కే కటింగ్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఇలా పెట్టుకున్నాం. చూడండి ఎంత డీప్ నెక్ ఉందో. ఇలా డీప్ నెక్స్ వచ్చినప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఆది బ్లౌజ్తో కొలుచుకొని పెట్టుకోండి. వాళ్ళు కస్టమర్ అదే నెక్ అడిగారు కాబట్టి మనకి ఇంకా ఈజీ అనమాట నెక్ డీప్ చేయడం. ఇలా డీప్ ఎక్కువ ఉన్న బ్లౌజులకి కొంచెం చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి. ముందు ఖర్చుతో సహా మార్క్ చేసుకోండి. ఓకే, తర్వాత లోపలికి ఒక మార్క్ చేసుకోండి. ఇలా చూడండి, ఇప్పుడు షేప్ వచ్చింది. ఇలా షేప్ రాగానే మనం ఎగ్జాక్ట్ నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాగా ఇలా డ్రా చేసుకునేటప్పుడు మనకి షేప్ రాలేదే అని ఏమి టెన్షన్ ఉండదు అనమాట. మన నెక్ ఎలా ఉందో అలాగే వస్తుంది. మన కస్టమర్ కూడా అసలు ఏ వంకలు పెట్టకుండా ఈజీగా తీసుకెళ్ళిపోతారు బ్లౌజు. ఓకే, ఈ విధంగా నెక్ అనేది లోపలికి డ్రా చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ బయటకు ఒకటి మన గుర్తు కోసం, మనం ఖర్చు పెట్టుకున్నాము అని. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీని ప్రకారం కట్ చేసుకుందాము.
బాడీ మెజర్మెంట్స్తో అంటే బాడీ కొలతలతో కూడా నేను కటింగ్ చూపించాను, ఎలా చేసుకోవాలి, టక్స్ ఎలా పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో ఎంత దూరం పెట్టుకోవాలి, ఎంత కొలత పెట్టుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశానండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ ఉంటాయి, చూసేయండి, ఒకసారి చెక్ చేయండి. ఇలా చిన్న మార్క్ పెట్టుకుంటే మనకు అది కుట్లలోకి అని గుర్తుండుతాయి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం ఇలా 4 మడతలు వేసుకొని పెట్టుకోండి. ముందు ఒక 1/2 ఇంచు ఖర్చుల్లోకి మడిచి కుట్టుకోవడానికి. తర్వాత మన ఇష్టం అండి, ఒక 1/2 ఇంచు తీసుకోవచ్చు, 1 ఇంచు తీసుకోవచ్చు. నేను 1/2 ఇంచే తీసుకున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు హ్యాండ్ మాత్రమే కొలుచుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ అన్నమాట. మీరు కాజల్ పట్టి తీసుకున్నారంటే హ్యాండ్ లూజ్ అయిపోతుంది. ఓకే, హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని గూడు దగ్గర ఒక మార్క్ చేసుకోండి, చంక దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఖర్చులకి పైకి 1/2 ఇంచు మార్క్ చేయాలి. ఇలా హ్యాండ్ అయితే డ్రా చేసుకొని ఇలా ఖర్చుల కోసం కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉందిగా మనకి, దీన్ని కూడా కట్ చేద్దాము. ఇప్పుడు షోల్డర్ దగ్గర చిన్న కట్ పెట్టుకుంటే హ్యాండ్ అనేది మనకి రెడీ. హ్యాండ్కి లోతు ఎలా తీయాలో చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసుకోండి, 2 హ్యాండ్స్ని ఓపెన్ చేస్తాను. ఇలా లోతు తీసుకున్న వైపు చిన్న కాట్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇలా ఇంటూ మార్క్స్ 2 ఒకే వైపుకి రావాలన్నమాట మనం కుట్టేటప్పుడు. ఇప్పుడు క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గానే పెట్టుకోండి, స్ట్రైట్ పెట్టొద్దు. ఓకే, ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట. క్రాస్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్కి ఇలా మొత్తం అచ్చు గుద్దినట్టు కిందకి దింపేయండి. నెక్ వద్దు, నెక్ మార్క్ చేయకుండా మిగతాదంతా మార్క్ చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయాలి. చంక లోతు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దాము. దీనికి కూడా సేమ్ మనం బ్యాక్ నెక్ పెట్టినట్టే స్టార్ నెక్ అనమాట. ఇలా పెట్టేసుకొని స్టార్ నెక్ కాబట్టి ఖచ్చితంగా చూసుకొని మార్క్ చేసుకోండి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేశాను. ఈ కొన షేప్ ఉంది కదా, అక్కడ వరకు ఒక మార్క్ చేశాను. ఇప్పుడు ఇలా క్రాస్గా మార్క్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాము. ఇలా అన్నమాట. నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్కి ఒకసారి ఇలా పెట్టుకొని చూసుకొని మళ్ళీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటున్నాను నేను. ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజపట్టి ఇలా పట్టుకొని, ఉక్స్ పట్టి అండి, కాజపట్టి కాదు, సారీ, ఉక్స్ పట్టి ఇలా పట్టుకొని కుట్టు దాకా అంటే షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు మార్క్ చేసుకోండి. ఈ నడుము దగ్గర నుంచి కుట్టు దగ్గర నుంచి మళ్ళీ షేప్ బెల్ట్ కుట్టు దాకా ఇలా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి. నేను ఇక్కడ 1 ఇంచ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు మెయిన్ టక్స్ అందరికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ టక్స్ గూడు దగ్గర అంటే షోల్డర్ దగ్గర పట్టుకొని ఇక్కడ మెయిన్ టక్స్ పొడవు మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను లోపలికి మార్క్ చేశాను, బయటికి మార్క్ చేశాను. అంటే బ్లౌజ్లో తిరగేసి కొలుచుకుంటున్నాను, పై వైపు కొలుచుకున్నాను. మనకి ఇక్కడ వరకు వచ్చింది. లోపల వైపు ఉన్నది ఎగ్జాక్ట్ కొలత. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఖర్చులోకి వెళ్ళిపోతుంది అది. ఖచ్చితంగా మనం లోపల వైపు కొలిస్తే ఆ ఖర్చులతో సహా వచ్చేస్తుంది. ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోండి ఎప్పుడైనా బ్లౌజ్కి. అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్కి. లేదంటే కొంచెం అటు ఇటుగా అవుతుంది బ్లౌజు. ఓకే, ఇంకా మనం డ్రా చేసుకున్నట్టు కట్ చేసుకోవడమే, ఇంకా అంతకంటే ఏం లేదు. కాకపోతే కొత్త వాళ్ళైతే కొంచెం నిదానంగా చూసి 1-2 సార్లు నిదానంగా కట్ చేయండి. మూడోసారి 1-2 సార్లు అట్లా నిదానంగా కట్ చేసుకుంటే మూడోసారి ఈజీగా మీరే ఫాస్ట్గా కట్ చేస్తారు. ఎవరు ఆగమన్నా ఆగరు అనమాట. అంత బాగా వస్తుంది కటింగ్. ఓకే, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. దీని టక్స్
నేను వీడియో చేశానండి, స్టిచ్చింగ్ వీడియో కూడా మనకు అవైలబుల్ ఉంది, పెడతాను. ఏం వరి అవ్వద్దు మీరు, స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేర్చేసుకుందాము. ఓకే, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందిగా. మనకి షేప్ బెల్ట్ చూసేద్దాము. ఆది బ్లౌజ్లోంచి షేప్ బెల్ట్ పొడవు కొలుచుకోండి. ఎంత ఉంటే దానికి అంత పెట్టేసేయండి. మనం ఏమన్నా ఖర్చుల్లో ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకుంటే దానికి తోడు ఒక 1/2 ఇంచు కలుపుకోండి. ఓకే, నేను ఇక్కడ 11 ఇంచులు తీసుకున్నాను. 11 ఇంచులు ఇలా అటువైపు ఇటువైపు డ్రా చేసుకున్నాక నడుము దగ్గర ఎంత ఉందో కొలుచుకోండి. షేప్ బెల్ట్ పొడవు నేను చెప్పేది ఇలా. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా 4 ఇంచులు కరెక్ట్గా, ఎవరికైనా 4 ఇంచులకు మార్క్ చేసుకోండి. 4 ఇంచులు వెడల్పు 2.5 పెట్టుకోండి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టీల దగ్గర పొడవు మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కంపల్సరీ అటు పావించు ఇటు పావించు కలుపుకోండి. మాకు ఎక్కువ కావాలంటే 1/2 ఇంచు కూడా తీసుకోవచ్చు. ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకోండి, కటింగ్ చేసేయండి. కర్వ్ షేప్ రావట్లేదంటే ఒకసారి చెప్పండి కామెంట్స్లలో, ఎలా తీసుకోవాలో ట్రిక్స్ ఉన్నాయి చెప్తాను. షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది మనకి. 4 పార్ట్స్ అయితే వచ్చేసినాయి, ఇంకేం అవసరం లేదండి, ఇంక స్టిచ్చింగ్ చేసుకోవటమే అన్నమాట. ఓకే, ఇది జార్జెట్ శారీ బ్లౌజు. నేను దానికి అటాచ్ చేసి చూపిస్తాను నేను మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సేవ్ చేసుకొని ట్రై చేసేయండి.